హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మాధవీస్ బ్లెస్డ్ కిచెన్. నేను మాధవి. ఈరోజు నేను బెల్లం రవ్వ లడ్డు చేస్తున్నాను. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడినాక అందులో బొంబాయి రవ్వ వేసి వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో రవ్వని కలుపుతూ వేయించుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలి. రవ్వ ఎర్రగా వేగాలి, అప్పుడే లడ్డు రుచిగా ఉంటుంది. ఇప్పుడు రవ్వ మంచిగా వేగింది. దీన్ని ప్లేట్లో వేసుకుందాం. స్టవ్ మీద కళాయి పెట్టి 1 కప్పు బొంబాయి రవ్వకి 3/4 కప్పు బెల్లం సరిపోతుంది. బెల్లంలో కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. బెల్లం కరిగించుకోవాలి. పాకం అవసరం లేదు, కరిగితే సరిపోతుంది. బెల్లం కరిగాక స్టవ్ ఆపేసుకోవాలి. అందులో యాలకుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకమంతా రవ్వలో వేసుకోవాలి. పాకమంతా రవ్వకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు లడ్డు చేయడానికి ఇది రావట్లేదు కాబట్టి ఇందులో 2 స్పూన్లు పాలు వేసుకోవాలి. కలుపుకొని అప్పుడు లడ్డు చేసుకోవాలి. పాలకు బదులు నెయ్యి కూడా వేసుకొని లడ్డు చేసుకోవచ్చు. అంతేనండి, రవ్వ లడ్డు రెడీ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.